ఐఎమ్ స్వర్ణమాలపత్రి. నాకు ఇద్దరు పిల్లలు, ఆడపిల్లలు, పరిణిత, పరిమళ. పెద్దమ్మాయి శ్రీనివాస్ రెడ్డి అని న్యూటన్స్ బ్రదరిన్లో అనే అబ్బాయిని పెళ్లి చేసుకుంది 99లో. దెన్ మై సెకండ్ డాటర్ పరిమళ, షీ మ్యారీడ్ గుజరాతీ జైన్ ఫ్యామిలీ. షీ వెంట్ ఇంటూ, షీ ఈజ్ ఇన్ USA now. They both are meditators. And my elder son-in-law, అల్లుడు, చాలా గ్రేట్ మాస్టర్. అన్ని చోట్ల కూడా క్లాసెస్ తీసుకుంటూ ఈ PSSMని చాలా 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 ముందరికి చాలా కరెక్ట్గా తీసుకెళ్తున్నాడు. కరెక్ట్ వేలో అందరినీ గైడ్ చేస్తున్నాడు. ఈవెన్ నాకు కూడా ఎప్పుడన్నా గైడెన్స్ కావాలంటే తనే ఇస్తూ ఉంటాడు. ఎప్పుడన్నా నాకు ఏదైనా మైండ్ కొంచెం లోగా అనిపించినప్పుడు తనకు ఫోన్ చేస్తే చాలు, ఛార్జింగ్ అయిపోతుంది. అంత పెద్ద మాస్టర్ ఆయన. బికాస్ ఆయన చాలా పుస్తకాలు చదివాడు. సార్ ఎన్ని పుస్తకాలు చదివాడో, న్యూటన్ ఎన్ని చదివాడో తను కూడా అన్నీ చదివాడు. సో ఆ పుస్తకాల వల్ల, స్వాధ్యాయం వల్ల ఆయన సంపాదించిన జ్ఞానాన్ని అందరికీ పంచుతున్నాడు ప్రస్తుతం. స్వాధ్యాయ యోగా ఆయన స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ పేరు స్వాధ్యాయ యోగా. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా పుస్తకాలు చదివితేనే జ్ఞానం వస్తుంది ఆయన నమ్మకం. ధ్యానం చేస్తే వస్తుంది, ధ్యానం చేస్తే మన ఆత్మని వికసింపజేసుకోవచ్చు, పుస్తకాల వల్ల మన మైండ్ని వికసింపజేసుకోవచ్చు, మన బుద్ధిని మార్చుకోవచ్చు. నా ధ్యాన పరిచయం అనేది నేను ఫస్ట్లో ధ్యానం చేసేదాన్ని కాదు, అది అందరికీ తెలుసు. తర్వాత 79లో ఆయన స్టార్ట్ చేసినప్పుడు నాకు అసలు ధ్యానం అంటే అంత ఇంట్రెస్ట్ లేకపోయేది. తర్వాత 82లో మా సెకండ్ అమ్మాయి పుట్టింది, రెండో అమ్మాయి. దెన్ ఆ తర్వాత 83లో మేము హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అవ్వగానే తర్వాత ఆయన కూడా చేస్తూ ఉండేవారు. పూజా బోర్డు వేసేవాళ్ళము, మాస్టర్స్ వచ్చేవారు, ఏదో అన్నీ చెప్తూ ఉండేవారు. ఆన్సర్స్ రాత్రి 2 గంటలు అయ్యేది పడుకునేసరికి. దెన్ 85లో మా తమ్ముడు వాళ్ళ గ్రూప్స్ అంతా కలిసాము. మా తమ్ముడు ధ్యానం చేయడం మొదలెట్టాడు. ధ్యానం చేసిన తర్వాత అప్పుడు వాడు చెప్పిన ఎక్స్పీరియన్సెస్ తర్వాత అప్పుడు ఓహో నిజంగా ధ్యానం చేయాలి, చేస్తే ఇంత వస్తుంది అనేది నాకు తెలిసింది. అంతవరకు ఏదో అడవుల్లో కూర్చుంటే, ఆ కాషాయం కట్టుకుంటే అన్నీ వదిలి వెళ్ళిపోతేనే ధ్యానం అవసరం అని నేను అనుకున్నాను. కానీ ఆ తప్పు అని నిరూపించాడు మా బ్రదరు. సో అప్పటి నుంచి కూడా నేను ధ్యానం చేయడం మొదలు. మై బ్రదర్ ఈజ్ ఇన్స్పిరేషన్. మొదట్లో చాలా చాలా కనిపించేది. నేను కూర్చున్నప్పుడు వశిష్ఠుడు కనిపించాడు, విశ్వామిత్రుడు కనిపించాడు. వీళ్ళందరూ ఇచ్చిన మెసేజెస్ చాలా ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మెసేజ్ ఇచ్చారు. మన మాయలోంచి ఎలా బయటపడాలి అనేది వశిష్ఠుడు ఇచ్చాడు. అలాగే విశ్వామిత్రుడు చాలా మెసేజెస్ ఇచ్చాడు. దానివల్ల మా కుండల్ని రైజ్ అవ్వడము, ఆ కూర్చున్న చోట వేడెక్కిపోవడము నాకు అర్థమయ్యేది కాదు. ఫస్ట్లో చెవుల్లోంచి వేడి గాలి బయటకు వచ్చేది. ఇంత వేడి ఎందుకు వస్తుంది నా బాడీలోంచి అనుకున్నాను. తర్వాత కూర్చున్న చోటు నుంచి లేవాలంటే కూడా చాలా కష్టపడేదాన్ని. చేతులు వచ్చేవి కాదు, కళ్ళు తెరవబడేవి కాదు. అలాంటిది తర్వాత మెల్లగా కొన్ని 3-4 డేస్ అయ్యాక అప్పుడు నాకు తెలిసింది కుండలిని అనేది రేజ్ అయింది అని. దానివల్ల ఇవన్నీ ఎఫెక్ట్స్ అన్నీ వచ్చాయని. నా పర్సనల్గా నేను నిజంగా ధ్యాన ప్రచారం అంటే చాలా రోజుల దాకా చేసేదాన్ని కాదు. ధ్యానం అనేది ఒక 7 years నాన్ స్టాప్గా నేను ఎప్పుడు ధ్యానం మీదే కాన్సన్ట్రేట్ చేసేదాన్ని. ఎందుకంటే నాకు నేను ఫస్ట్ తెలుసుకోవాలి కదా అనే ఉద్దేశంతో. అలాగే ఎక్స్పీరియన్సెస్ కూడా వచ్చేవి. కానీ ధ్యాన ప్రచారంలోకి రాకపోవడానికి కారణం నాకు 2 ఆడపిల్లలు, వాళ్ళని చూసుకునే బాధ్యత నాది. నాకు అత్తగారు మామగారు ఉన్నారు, వాళ్ళని చూసుకోవాలి. సో వాళ్ళందరినీ పక్కన పెట్టేసి నేను ధ్యానం చెప్పాలనేది నాకు అధర్మం అనిపించేసింది. అందుకని నేను ఎప్పుడు బయటికి రాలేదు. ఆయన ఉద్యోగం మానేసిన తర్వాత నిజంగా చెప్పాలంటే చాలా భయపడిపోయాను. సంసారం ఎలాగా, 2 పిల్లలు, ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఎలాగ నేను అన్నం పెట్టగలను, వాళ్ళకి స్కూల్స్కి ఎలాగా ఫీజు కట్టగలను, రోజువారీగా నేను ఎలా గడపగలను. అప్పటిదాకా లైఫ్ వేరుగా ఉండేది. ఇంట్లో జీప్ ఉండేది, ఫోన్ ఉండేది, అన్ని రకాల వసతులు ఉండేవి. ఒకసారి ఆయన ఉద్యోగం అనేసరికి ఒకటి వెళ్ళిపోవడం చూసి కొంచెం బాధగా, భయంగా వేసింది. కానీ ధ్యానంలో నాకు వచ్చిన అనుభవం ఏంటంటే పిరమిడ్లోకి వెళ్ళి ఇంకా కూర్చున్నాను అనమాట. అప్పటికే పిరమిడ్ ఉంది కాబట్టి కర్నూలులో ఒక రాత్రి వెళ్ళి కూర్చున్నాను. కూర్చునేసరికి అక్కడ నాకు ఒక ఆకాశవాణి లాంటిది, ఈ రోజుల్లో నేను ఆకాశవాణి అని చెప్పచ్చు,
ఒక మెసేజ్ లాంటిది వచ్చింది. అదేంటంటే ఒక యూనివర్స్ కోసం సెల్ఫ్లెస్గా వర్క్ చేస్తే నేచర్ విల్ ఆల్వేస్ హెల్ప్ యూ, గైడ్ యూ అనేది 3 సార్లు సేమ్ ఇలాంటిదే నాకు లోపల చెవులోకి వినిపించడం మొదలెట్టింది. అప్పుడు నాకు ధైర్యం వచ్చిందనమాట. ఓకే, మనం చేసేది కరెక్ట్దే, సెల్ఫ్లెస్గా ఉంటే మనకి నేచర్ నుంచి తప్పకుండా వస్తుంది హెల్ప్ అని చెప్పేసి ఆ ధైర్యంతోనే నడుపుకుంటూ వచ్చాను ఈ రోజు దాకా. నా పార్టిసిపేషన్ దాంట్లో ఏమో తెలియదు, కానీ సార్ అప్పుడు ఉద్యోగంలో ఉండేవారు, బివి రెడ్డి గారు అని. ఆయన ఇంటికి వచ్చి ధ్యానం చేసేవారు, అందరూ కలిసి వచ్చేవారు, ధ్యానం చేసుకునేవారు, వెళ్ళేవారు. తర్వాత ఆయనకి అక్కడ రఘునాథ్ థియేటర్ దగ్గర స్పేస్ ఉండేది. సో ఈయన ఎప్పుడు ఆయన అన్నారు, ఒక హాల్ కట్టిస్తానయ్యా ధ్యానానికి, అందరం అక్కడ కూర్చొని ధ్యానం చేయొచ్చు అన్నారు. అప్పుడు పత్రి గారు అన్నారనమాట, నాకు హాల్ వద్దు, నాకు ఒక పిరమిడ్ కట్టించి పెట్టండి అన్నారు. అప్పుడు ఆయన ఓకే అని చెప్పేసి అప్పుడు పిరమిడ్ అన్నీ బివిరెడ్డి గారే అందరి దగ్గర నుంచి ఫండ్స్ తీసుకోవడం కానీ అన్నీ ఆయనే చేసుకున్నారు. అన్ని విధాల్లో కూడా ఫండ్స్ అన్నీ కూడా ఆయనే, ఎందుకంటే ఆయనకి పెద్ద పెద్ద వాళ్ళతో కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరినీ టచ్ చేసి వాళ్ళందరి దగ్గర నుంచి కొంచెం అంతా కలుపుకొని ఆ పిరమిడ్ అనేది పూర్తయింది. తర్వాత ఒక పిరమిడ్ అయింది, తర్వాత మెల్లిమెల్లిగా అన్ని డెవలప్మెంట్స్ జరిగాయి. ఫస్ట్ ధ్యాన లహరి అని వచ్చింది, అది అంటే జనరల్గా వచ్చింది, ఊరు నుంచి అని కాదు. శివప్రసాద్ ఆయన స్టార్ట్ చేశాడు ధ్యాన లహరి పుస్తకం. తర్వాత ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి ఒక్కొక్క బుక్ రావడం మొదలెట్టింది. ఫస్ట్ అనంతపురం, ధ్యాన అనంతపురం నుంచి వచ్చింది. తర్వాత ధర్మవరం నుంచి వచ్చింది. తర్వాత విజయవాడ నుంచి ధ్యాన విజయనగరం అని వచ్చింది. తర్వాత ఇలాగే అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా ఈ మ్యాగజైన్స్ రావడం మొదలెట్టాయి అన్నమాట మెల్లిమెల్లిగా. సో దీంట్లో ఆ డిస్ట్రిక్ట్కి కావాల్సిన జరిగిన ఇన్ఫర్మేషన్ అంతా దాంట్లో బుక్లో ఉంటుంది. అంటే పిరమిడ్ వచ్చింది, పిరమిడ్ వచ్చాక బివి రెడ్డి గారు అన్నారు, మీరు ఇలా క్యాంపులకి అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ ఎవరు టీచ్ చేస్తారు మీరు అంటే, అప్పుడు ఈయనకు కూడా అనిపించింది అనమాట. హీ వాజ్ నాట్ హ్యాపీ విత్ జాబ్. ఆయనకి ఎంతసేపు ఈ ధ్యాన ప్రచారం ఇదే, ధ్యానులను తయారు చేయాలనే దీని మీద ఉండబట్టి ఆయన ఇంకా ఉద్యోగం మీద రిజైన్ చేసేసి దీంట్లోకి దిగుతారు. పిల్లలు యాక్సెప్ట్ చేసే వయసు కాదు, దే ఆర్ వెరీ స్మాల్. ఆ పెద్దమ్మాయి అయితే 4th క్లాస్ చదివేది, చిన్నదేమో ఎల్కేజీలో ఉండేది. కనుక వాళ్ళకి అంత తెలియదు, జాబ్ లేదు మా డాడీకి అనే సంగతి వాళ్ళకి తెలియదు. ఇంత పెద్ద ఫ్యామిలీ దొరకడం అందరికీ సాధ్యం కాదు. ఏదో మన పిల్లలు, మన ఫ్యామిలీ, మన అత్తగారు, మన మామగారులు, ఆడబిడ్డలు, ఇది ఫ్యామిలీ కాదు. నిజమైన ఫ్యామిలీ అంటే ఆధ్యాత్మిక ఫ్యామిలీవే నిజమైందని నా ఉద్దేశం. కనుక ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై ఫ్యామిలీ. ఆయన నిస్వార్థంగా పనిచేసేది నిజంగా చాలా హాయిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు నిస్వార్థంగా చేస్తే. దానివల్ల ఫలితాలు కూడా మంచిగానే వచ్చాయి మాకు. ఇంతమంది అభిమానులు మాకు దొరికారంటే మేము నిస్వార్థంగా ఉంటేనే అందరూ దొరుకుతారు, లేకపోతే లేదు. ఆయన అలా చేయడం నాకు చాలా హాయిగా అనిపిస్తుంది. బికాజ్ నేను కూడా అలాగే ఉంటాను, నాకు కూడా స్వార్థం లేదు. నాకు ఏదో డబ్బు కావాలి, 4 బిల్డింగ్లు కావాలి, ఇంతమంది ఇంత ఆస్తి కావాలి అనే ఫీలింగ్ ఎప్పుడూ నాకు లేదు. కాబట్టి ఆ నిస్వార్థత అనేది ఇద్దరిలోనూ ఉంది కాబట్టి ఈ బండి ఇంతవరకు నడిచింది. ఆయన ఏ టైంలో ఉంటే ఆ టైంలో అందరినీ తీసుకొని వచ్చి భోజనం పెట్టమనేవారు. ఒక్కోసారి ఇంట్లో బియ్యం పప్పు కూడా ఉండేది కాదు. అలాంటప్పుడు బయటికి వెళ్ళడం, పక్క ఇంటి వాళ్ళని బియ్యం అడగడం, పప్పు అడగడం, ఇలా తేవడం, వీళ్ళకి వండి పెట్టడం జరిగేది. తర్వాత మెల్లిమెల్లిగా జనాలు పెరిగారు, వాళ్ళకి వంట చేయడం అనేది నాకు, నేను ఎప్పుడైతే ధ్యానంలో వచ్చానో ఆ యొక్క ఇష్టం లేని తనం పోయింది. ఆ ఇష్టంగా నేను చేయడం మొదలెట్టాను. అందరికీ భోజనం పెట్టడం, అందరినీ చూసుకోవడం అనేది ఎంతో హ్యాపీనెస్ ఇచ్చేది నాలో. ఎప్పుడు లేదు అనే భావన నాలో ఉండకూడదు అనేది నా యొక్క ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అది. ఎందుకంటే ఎప్పుడైతే మనం లేదు అనుకుంటామో మనకేమీ ఉండదు. అన్నీ ఉన్నాయనుకుంటామో అన్నీ ఉంటాయి మనకి. కనుక అలాగే అన్నీ ఉన్నాయనుకున్నాను కాబట్టి ఈరోజు కూడా అన్నీ ఉన్నాయి. ప్రతి వాళ్ళకి భోజనం పెట్టడంలోనే ఆనందం ఉంటుంది. కడుపు నిండా భోజనం పెట్టడం,
ఆయనేమో అందరికీ ధ్యానం నేర్పించడం, ఇవి 2 మా బాధ్యతలు. ఆయన ఫస్ట్‌లో ఆయన అంతా వడ్డిచ్చేవారు కాదు. నేనే వండి పెట్టేదాన్ని. కానీ వడ్డించడం అనేది ఆయనకి ఇష్టం, చేసేవారు. వడ్డించడం మాత్రం ఎప్పుడు చేసేవారు. కానీ వంట మాత్రం నేనే చేసేదాన్ని. అన్నీ చెప్పేవారు. నేను ఎన్నో దేశాలు తిరుగుతాను. ఇదే నా గోల్ అది అని చెప్పేవారనమాట. ప్రతి దేశం నేను అనేది చాలా, నువ్వు ఇన్ని మాట్లాడుతున్నావు కానీ, మీరు ఇన్ని మాట్లాడుతున్నారు కానీ ఇవన్నీ జరుగుతాయా, ఊరికే అంటున్నారేమో అని అనుకునేదాన్ని నేను. కానీ ఇవాల్టి రోజు నిజంగా అవన్నీ జరుగుతున్నాయి. ఒకప్పుడు మేమిద్దరం ఊజా బోర్డు వేస్తున్నాం అని చెప్పాను కదా. ఆ రోజుల్లోనే అప్పుడు మేమిద్దరమే ఉండేవాళ్ళం, ఇంకెవరూ లేరు, మూడో మనిషి కూడా లేరు మాకు. అలాంటప్పుడు ఊజా బోర్డులో రంప వచ్చారు. రంప వచ్చి ఏం చెప్పారంటే, ఆయన కోసం అని చెప్పేసి పైన లోకాల నుంచి ఆయన పెద్ద గార్లెండ్తో నేను వెయిట్ చేస్తున్నానని చెప్పారు. అప్పుడు నేను నవ్వుకున్నాను, ఏంటబ్బా మేము ఇద్దరమే ఉన్నాం కదా, పెద్ద గార్లెండ్తో వెయిట్ చేస్తాను అంటున్నారు ఏంటి, ఏం సాధిస్తున్నాం మనం అనేది అప్పుడు జరిగింది. కానీ ఈరోజు నేను ఒప్పుకుంటున్నాను, కరెక్ట్, ఈయన కోసం గార్లెండ్తో ఆయన వెయిట్ చేస్తున్నారు. 25 సంవత్సరాల డెవలప్మెంట్ అంటే ఇంత ఎత్తుకి ఎదిగిపోయామంటే వెనక తిరిగి చూసుకుంటే ఆ రోజులు పూర్తిగా మర్చిపోయాను. ఈ రోజుల్ని ఆనందంగా అనుభవిస్తున్నాను. ఇంతమంది ఆత్మీయులు ఉన్నారు అంటే నిజంగా ఒక మనిషితో మొదలెట్టిన ఈ సంస్థ ఇన్ని వేల మంది, లక్షల మంది దీని గురించి ధ్యానం చేస్తున్నారు, దీని గురించి ఆలోచిస్తున్నారు. ఇంతవరకు జరుగుతుంది. పబ్లికేషన్స్ ఏంటి, మీడియా ఏంటి, ఎవ్రీథింగ్ కూడా అన్ని చోట్ల కూడా పిరమిడ్ అనేసరికి ప్రతి వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు ఈ రోజుల్లో. అది నాకు చాలా ఆనందంగా ఉంది. మొదట్లో అనిపించేది, పెళ్ళైన కొత్త కాబట్టి నేను చిన్నదాన్ని, ఆయన దగ్గర ఉండాలనే ఫీలింగ్ నాకు ఉండేది. కానీ ఇప్పుడు చాలా అనిపించేది అప్పుడు. ఎందుకంటే నాకే కాదు, పిల్లలు కూడా మిస్ చేసేవారు వాళ్ళ డాడీని. ప్రతిదీ కూడా ఇంట్లో ఏమి కావాలన్నా కూడా మగవాళ్ళు చేసే పనులు కూడా అన్నీ నేనే చేసుకోవాల్సి వచ్చేది. కనుక నేను అప్పట్లో మిస్ అయ్యేదాన్ని. ఈ విధంగా నేను చాలా మిస్ అయ్యేదాన్ని. కానీ ఇప్పుడు నేను అందరిలో ఆయన్ని చూసుకుంటున్నాను. అందుకే నాకు హాయిగా అనిపిస్తుంది. నేను ఇప్పుడైతే ఎప్పుడు నేను మిస్ అవ్వలేదు. ఎప్పుడు కూడా నాకు ఆయన నాతో ఉన్నారని అనిపిస్తుంది. పిఎస్ఎస్ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది కర్నూలులో 91లో, 90లో, ఐ కెన్ సే 90లో శౌరి గారు అని ఉన్నారు. ఆయనకి స్పిరిచువల్ బుక్స్ చాలా ఉన్నాయి వాళ్ళ ఇంట్లో పుస్తకాలు చదవడం. ఆయన పత్రిక ఫ్రెండ్. సో ఆ పుస్తకాలు చదవడం వల్ల వీళ్ళ ఇద్దరికీ కలిపి అనిపించింది, మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదు ఒక మూమెంట్ అని కాదు, ఒక సొసైటీ, ఒక స్పిరిచువల్ సొసైటీ స్టార్ట్ చేయొచ్చు కదా అని. సో వాళ్ళిద్దరి పైన మేడ మీద వాళ్ళ ఇంట్లో చిన్నది ఇల్లు, ఆ ఇంట్లోనే పైన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అంటే ఓన్లీ పిఎస్ఎస్ అనేది బోర్డు పెట్టేసుకొని కూర్చునేవారు అనమాట. సాయంత్రం ఈయన ఆఫీస్ నుంచి రాగానే అక్కడికి వెళ్ళడం, కూర్చోవడం, ఒకరు వచ్చినా చెప్పడం, ఇద్దరు వచ్చినా చెప్పడం. అలాగా ఆయన ఫస్ట్ పిఎస్ఎస్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అనేది స్టార్ట్ చేశారు అనమాట. స్లోలీ అది పిఎస్ఎస్ఎంగా మారింది. ఫస్ట్ ధ్యాన యజ్ఞాలు మొదలైనవి కర్నూలులో చిన్నగా ఫస్ట్ పిరమిడ్లోనే మేము ధ్యాన యజ్ఞం స్టార్ట్ చేసేవాళ్ళము. కొన్ని వేల మంది వచ్చేవారు. వేల మంది కూడా చెప్పకుంటే కొన్ని 3000, 2000 ఇంతే. దానికి వంటలు చేసుకోవడము, అందరికీ అన్నం పెట్టడము, ధ్యానం చేయించడము, 5 గంటలు 4 గంటలు ధ్యానం చేయించడం, ఇలా అంతా జరిగేదన్నమాట. తర్వాత మన ధ్యాన చక్రాలుగా ఎప్పుడు మారాయంటే 4 ఏళ్ళు అయింది. 99 నుంచి ధ్యాన యజ్ఞం 99 నుంచి ధ్యాన యజ్ఞాలు స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. తర్వాత మేము ధ్యాన చక్రాలుగా మారింది 4 ఏళ్ళు అయింది అనుకుంటా, రైట్? 4 ఏళ్ళు అయింది. సో ధ్యాన చక్రానికి ధ్యాన యజ్ఞానికి ఏంటంటే, ఏదైనా సరే ధ్యాన యజ్ఞం అన్నా ధ్యాన చక్రం అన్నా ఒక పీరియడ్ ఉంటుందన్నమాట. ధ్యాన యజ్ఞాలు 11 చేస్తే తర్వాత అది ధ్యాన చక్రంగా మారుతుంది. ఈ ధ్యాన చక్రాలు కూడా 11 చేస్తే ఇంకో దానికి పేరు మారుతూ ఉంటుంది. సో అలాగా ధ్యాన యజ్ఞాలు కాస్త ఇప్పుడు ధ్యాన చక్రాలుగా మారాయి.
అప్పుడు వేల మంది 3,000 2,000 వస్తే ఇప్పుడు 3,00,000 4,00,000 వస్తున్నారు. అది మార్పు జరిగింది. ఎందుకంటే అంత ధ్యానం ప్రచారం జరిగింది. అప్పుడు కర్నూలు ఒకటి చేసేవారు, తర్వాత విజయవాడలో చేశారు, తర్వాత తిరుపతిలో చేశారు. ఇలాగ చాలా ఊళ్ళలో జరిగింది. తిరువన్నామలలో జరిగింది. తర్వాత ఇప్పుడు అమరావతి దగ్గర నుంచి ధ్యాన చక్రంగా పేరు తీసుకొని అమరావతి, విశాఖపట్నం, తర్వాత హైదరాబాద్. ఇంటెన్షన్ ఏం లేదు, అందరికీ ధ్యాన ప్రచారం, ధ్యానం ఆ యొక్క ప్రాముఖ్యత తెలపడమే, అందరినీ శాకాహారులుగా మార్చడానికి ప్రయత్నించడం. ఈ రెండే ఆయన ఎయిమ్స్ టు మేక్ ఆల్ దిస్. ఒక గ్రూప్గా తయారు చేసి అంతమంది మధ్యలో మన అందరి చేత ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఒకళ్ళనొకళ్ళు పార్టిసిపేట్ చేసి ఎక్స్చేంజ్ చేసుకోవడం, ఇలా ఒకరితో ఒకళ్ళు కలవడం, ఈ యొక్క దీని కోసం అని చెప్పేసి ధ్యాన యజ్ఞాలు అనేది. ఎందుకంటే ఒక గ్రూప్ అది, ఆ ఒక గ్రూప్ కలిస్తే కనుక ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకుంటారు, ఎక్స్చేంజ్ చేసుకుంటారు ఐడియాస్, ఈ మన ఎక్స్పీరియన్సెస్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అలా 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 మెల్లిమెల్లిగా వాళ్ళ ఫ్యామిలీస్తో పాటు వచ్చేవాళ్ళు. ఎప్పుడు కూడా ఒకటి మాత్రం నేను చెప్పగలను, ధ్యాన చక్రాలు కానీ ధ్యాన యజ్ఞాలు కానీ ఎప్పుడైనా సరే మాకు ఫ్యామిలీస్తోనే వస్తారు, కానీ ఏదో ఒకరు వచ్చి ధ్యానం చేయడం అనేది కాదు. ప్రతి ఇంట్లో కూడా మగుడు పెళ్ళాం పిల్లలు అత్తగారులు మామగారులు వాళ్ళు ఎవరుంటే మొత్తం ఫ్యామిలీతో వచ్చి ధ్యానం చేసేవారు. ఒకప్పుడు గుంటకల్లో ఇలాగే ధ్యానయజ్ఞం జరిగింది. ఆ ధ్యానయజ్ఞంలో సముద్రాల లక్ష్మణయ్య గారు అని ఆయన వచ్చారు, పెద్ద ఆయన చాలా, తిరుపతిలో. ఆయన అన్నారు అన్నమాట కూర్చుని, ఎక్కడైనా కూడా స్పిరిచువల్ మూమెంట్ అంటే ధ్యానం అంటే అన్నీ తెల్ల తలకాయలు కనిపించేవి, ఇక్కడంతా యూత్ కనిపిస్తున్నారు, దీనికి ఏంటి అర్థం, ఎందుకు ఇలా ఎలా మీరు అట్రాక్ట్ చేస్తున్నారు మీరు యూత్ని అని చెప్పారన్న. అంటే సార్ అన్నారు, అందరికీ మేము ఫ్రీడమ్ ఇస్తాం, అందుకే అందరూ వస్తారు మా దగ్గరికి, ఎక్కడ ఆంక్షలు పెట్టము, ఈ డ్రెస్సే వేసుకోవాలి, ఎన్ని గంటలకే ధ్యానం చేయాలి, ఈ మాటలే మాట్లాడాలి, కదలకుండా కూర్చోవాలి, ఇవన్నీ ఏమి ఉండవు. కాబట్టి అందరూ కూడా ధ్యానం వైపు అట్రాక్ట్ అవుతారు. హ్యాపీ ఫీల్ అవుతాము. అది లోక కళ్యాణం కోసం చేసే పని కాబట్టి దాంట్లో ఆ పార్ట్ కూడా నేనే కాబట్టి నాకేం అనిపించదు. నిజం చెప్పాలంటే చాలామంది అనుకుంటారు నాకేదో అనిపిస్తుందని, కానీ నిజంగా నాకేమీ అనిపించదు. అది నిజం, నేను అనిపించింది అని చెప్పడం కష్టం. కరెక్ట్. అందరిలో నేను చెప్పాను కదా ఇందాక, అందరిలోనూ ఆయన్ని చూసుకుంటానని చెప్పేసి, అలాంటప్పుడు నేను ఎందుకు అనుకుంటాను? దానికి కారణం ఏంటంటే ప్రతి గురువు ఏం చేస్తాడు, గొప్పవాళ్ళ దగ్గరికే వెళ్తారు, గొప్పవాళ్ళనే పట్టుకుంటారు, ఇంత డబ్బుని ఇచ్చేసుకుంటారు, మనం అన్నీ ఫ్రీగా ఇస్తాం. అదే కాక ఈయన పల్లెటూర్లలోనే ఎక్కువ పనిచేశారు. ఆయన ఒకప్పుడు ఫెర్టిలైజర్ కంపెనీలో ఉన్నప్పుడు కూడా పల్లెటూర్లలోనే ఎక్కువ వర్క్ చేశారు. అలాగా ఆ యొక్క దీన్ని బట్టి ఆయన వెళ్ళిన అంతకుముందు ఉద్యోగరీత్యా వెళ్ళిన వర్క్ అంతా ఇప్పుడు ధ్యానం మీద పెట్టి ఈ యొక్క ధ్యానాన్ని అందరికీ పంచాలని, ఫ్రీగా పంచాలని దాంతో ఆయన ఈ యొక్క ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఫ్రీ ఇవ్వాలి అందరికీ, దేనికి పైసలు కలెక్ట్ చేయకూడదు. సాటి గురువుల్ని చూశారు, ఎంతోమంది గురువుల దగ్గరికి వెళ్ళారు, అక్కడ ముట్టుకుంటే 10,000, లేకపోతే వస్తే 10,000, ఇంకేదో 10,000, ఇలా లెక్కల కొద్దీ వాళ్ళు చేస్తున్నప్పుడు ఆయనకు చాలా బాధ కలిగించేది. ఎందుకంటే మేమే వెళ్ళాం అక్కడికి, ట్రాన్సెండెంటల్ TM అని ట్రాన్సెండెంటల్ మెడిటేషన్, దానికి దాంట్లో ఏమీ లేదు అక్కడ. సో దానివల్ల ఏమవుతుందంటే ఎవరికి లాభం కాదు, కానీ మనం చేసేది ప్రతి వాళ్ళకి ఫ్రీగా వెళ్తేనే లాభం పొందుతారు అనే అభిప్రాయంతో ప్రతి వాళ్ళని ఆయన దగ్గర తీసుకుని ధ్యానం నేర్పించి, ఇంటికి పిలిచి భోజనం పెట్టి వాళ్ళ జ్ఞానం ఇచ్చి చేస్తున్నారు. ఇది పేడ్ అనేది ఎప్పుడు మనం ధ్యానం ఎక్కడి నుంచి నేర్చుకున్నాం, పూర్వీకుల నుంచి నేర్చుకున్నప్పుడు దాన్ని అమ్ముకోవడం ఎందుకు? అది ఆయన ఉద్దేశం. ఒక ఎనర్జీని మనం అమ్ముకోకూడదు, ధ్యానాన్ని అమ్ముకోకూడదు, మన శక్తిని మనం అమ్ముకోకూడదు. అమ్ముకుంటే అది ధ్యానం కాదు, అది ఆధ్యాత్మికత కాదు. అది ఆయన చాలాగా అనిపిస్తుంది. అందరూ అన్ని ఊళ్ళ నుంచి వచ్చి
చెప్తుంటే మాకు ఇలా జరిగింది, మా ఇంట్లో మేము ఇంత హాయిగా ఉన్నాం, ఇప్పుడు మునుపు ధ్యానం చేయకముందు ఒకలాగా ఉండేది, ధ్యానం చేశాక మేమందరం ఫ్యామిలీ అంతా కలిసి ఇప్పుడు ప్రతిదీ పంచుకుంటున్నాము, ఏ కలహాలు లేకుండా, మనస్పర్ధలు లేకుండా, మా ఇంట్లో ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్తుంటే ఎంతో హాయిగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ధ్యానంలో ఇంత లాభాలు ఉన్నాయి అనేది స్పష్టంగా వాళ్ళందరి ద్వారా మనకి తెలుస్తుంది. డీసెంట్రలైజేషన్ అంటారు కదా, డీసెంట్రలైజేషన్ చేస్తే ఏంటంటే ఎవరికి వాళ్ళు ఏం చేయాలన్న స్వేచ్ఛ ఉంటుంది. సెంట్రలైజ్ చేస్తే స్వేచ్ఛ ఉండదు, వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటుంది, ఏం చేయాలన్నా ఫ్రీడమ్ ఉండదు, ఎందుకంటే పైనుంచి ఆర్డర్స్ రావాలి కాబట్టి. ఇక్కడ ఏమవుతుందంటే ఎవరికి వాళ్ళు ఇప్పుడు పిరమిడ్ వ్యాలీ ఉంది, లేకపోతే కడతాలు ఉంది, ఎవరికి వాళ్ళు డెసిషన్స్ తీసుకోవచ్చు, వాళ్ళ సంస్థని ఎలా ఎదిగింప చేసుకోవాలో వాళ్ళు ఆలోచించవచ్చు, వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉంది. కాబట్టి డీసెంట్రలైజేషన్ అనేదే గొప్పది. సెంట్రలైజేషన్ చేస్తే కనుక ఈ సంస్థ ఇంత ఎదిగేది కాదు. ఆయన విరుద్ధం, దీనికి సెంట్రలైజేషన్కి విరుద్ధం పత్రిక. ఇందువల్ల ఎందుకంటే కేవలం ఒకళ్ళ ఆర్డర్స్ కోసం, ఒకళ్ళ దీనికోసం కొన్ని పనులు ఆగిపోతాయి కనుక అది మంచిది కాదు. ఎక్కడికక్కడ ప్రతి వాళ్ళు కూడా అది ఎదుగుతూనే ఉండాలి. ఫ్రీడమ్ ఉంటేనే ఎదగగలరు, స్వేచ్ఛ ఉంటేనే ఎదగగలరు. ఎక్కడ ఎన్నో పిరమిడ్లు వస్తున్నాయి, ఎవరికి వాళ్ళు కట్టుకుంటున్నారు, ధ్యానాలు చేస్తున్నారు. మరి సెంట్రల్ నుంచి ఆర్డర్స్ రావాలి, డీసెంట్రలైజేషన్ చేయకుండా ఏదో సెంట్రల్ నుంచి ఆర్డర్స్ వస్తేనే ఈ పిరమిడ్ కట్టాలి, సెంట్రల్ నుంచి ఆర్డర్స్ వస్తేనే మనం ధ్యానం చెప్పాలి, సెంట్రల్ నుంచి ఆర్డర్స్ వస్తేనే మనం ఈ ఊరికి వెళ్ళి మాట్లాడాలి, ఈ మాటే మాట్లాడాలి, ఈ మాట మాట్లాడకూడదు, ఇవన్నీ కనుక మన నిబంధనలు పెడితే అది ఎదగదు. ఇంకా అది లేదు కాబట్టి ఈ సంస్థ ఇంత పెద్దగా అయింది. పత్రికారు పైసా లేకుండా ఈ మూమెంట్ని స్టార్ట్ చేశారు. ఆ రోజుల్లో ఎవరి దగ్గర డబ్బులు ఉండేవి కావు కనుక ఎవరు కూడా దీన్ని కాంట్రిబ్యూట్ చేయడానికి కష్టమయ్యేది. అయినా కూడా ఆ రోజుల్లోనే ఆయన తిరుగుతూ చేస్తూ ప్రతి వాళ్ళని ధ్యానులుగా మారుస్తూ వచ్చారు. కానీ ఈరోజు ఈ 25 years తర్వాత ఇంత గ్లోబల్గా ఐ కెన్ సే ఇంత మార్పు జరిగింది ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్ వల్ల. జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ప్రతి వాళ్ళకి చాలా ఫ్రీడమ్ ఇచ్చారు ఆయన, ఏది కావాలన్నా చేసుకోండి. ఎందుకంటే డీసెంట్రలైజేషన్ కదా, ఇందాక మనం అనుకున్నాం, డీసెంట్రలైజ్ చేసిన దానివల్ల అందరికీ ఫ్రీడమ్ ఉంది, ఏది కావాలన్నా ఏది చేసుకోవాలన్నా. కానీ ఆ చేసుకునేది ఒక పద్ధతితోటి, ఒక డిసిప్లిన్ తోటి, ఒక మారల్స్ తోటి, ఒక ఎథిక్స్, ఇవన్నీ కూడా అవసరం. అవన్నీ లేనప్పుడు ఏది చేసినా కూడా వేస్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఫ్రీడమ్ ఇచ్చారో ఆ ఫ్రీడమ్ మనం మిస్యూజ్ చేసామంటే ఆ ఫ్రీడమ్ మళ్ళీ రాదు, ఆ ప్రకృతి ఇవ్వదు మనకి, ఆ ఫ్రీడమ్ మనకి ఇవ్వదు ఇంకా. కనుక మనం ఏం చేయాలి అంటే ముందరికి వెళ్ళాలి అంటే ప్రతి వాళ్ళు కూడా ఆ ఫ్రీడమ్ని మంచిగా యూజ్ చేసుకుంటూ, అందరి మంచిగా యూజ్ చేసుకుంటూ, మన లైఫ్లో ఒక డిసిప్లిన్ పెట్టుకొని, మెంటల్ డిసిప్లిన్, ఫిజికల్ డిసిప్లిన్ అండ్ ఆల్సో మారల్ డిసిప్లిన్, ఇవన్నీ మనకు ఉండాల్సిందే. ఒక గురువుని మనం రిప్రజెంట్ చేస్తున్నాం ఒక గురువుని, అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి, ఆ గురువు రెప్లికాలా ఉండాలి. అరే ఇంత ఇలాంటి మనిషికి ఆ గురువు ఎలా ఉంటాడు అని చెప్పుకోదగ్గగా మనం బిహేవ్ చేయాలి అందరి దగ్గర. ఆ బిహేవియర్ లేనప్పుడు అది ఆయనకి ఇన్సల్ట్, ఆ గురువుగా ఆయనకి ఇన్సల్ట్. కనుక ఆయనని ఇన్సల్ట్ పాలు చేయకుండా ప్రతి వాళ్ళు కూడా ఆయన యొక్క మారల్స్, ఆయన యొక్క 18 ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో చేసుకుంటూ వాటిని ముందరికి తీసుకెళ్ళడమే ఈ యొక్క మూమెంట్ అవసరం. గురువుని ఎలా మర్యాద చేయాలి, ఎలా కూర్చోబెట్టాలి, ఎలా అన్నం తినిపించాలి, ఎలా ఏం చేయాలి, వచ్చిన ప్రతి వాడిని గేటు దాకా ఓపిక లేకపోయినా ఎలా దింపాలి, ఇవన్నీ గురువు దగ్గర నేర్చుకోవాల్సినది. ఏదో మనం 4 అక్షరాలు నేర్చుకున్నాం, 10 మందికి చెప్పేసాం, మనం ధ్యానం అయిపోయాం అంటే ఇది కాదు. మన ప్రవర్తన మనం ఎదుటి వాళ్ళకి చూపించాలి. మన ప్రవర్తన ద్వారా ఓహో వీడు ధ్యాని అనేది వాళ్ళకి తెలియాలి. మాటల ద్వారా చాలా చెప్పగలం, కానీ చేతల్లో చూపించడమే ఒక పిరమిడ్ మాస్టర్ యొక్క కర్తవ్యం. ప్రతి వాడు కూడా ధ్యాని అవ్వచ్చు, ధ్యానం చేయొచ్చు, ఎత్తుకు ఎదగచ్చు, కానీ మన ప్రవర్తనలో మార్పు జరగనంత వరకు వాడు ధ్యాని కాదు. ఒక మాస్టర్ ఎప్పుడవుతాడు తను అన్ని విధాలుగా మార్పు చెందినప్పుడే, మనస వాచ కర్మణ ఏకంగా ఉన్నప్పుడే వాడు ధ్యానిగా మారుతాడు. రోజుకో అబద్ధం చెప్తూ,
రోజుకో తప్పు పని చేస్తూ రోజుకో వెధవ మాట మాట్లాడుతూ ఇలా ఉంటే ధ్యాని కాదు. నా ఉద్దేశంలో ధ్యానం అంటే అన్ని విధాలుగా మార్పు చెందుతూ ఉండాలి. స్లోగా జరుగుతుంది. ప్రతి వాళ్ళు పుట్టుకతోనే అన్ని మంచి పనులు చేయలేరు, మంచిగా మారలేరు. కానీ ప్రయత్నిస్తే ఏది మనకి అసాధ్యం కాదు. అసాధ్యం కానిది మనం చెప్తున్నప్పుడు చేయడం మన వంతు. పత్రికారు ఏంటి, ప్రతిదీ అరటిపండు ఒలిచినట్టు నోట్లో పెట్టేస్తున్నారు ఆ జ్ఞానాన్ని. అందరికీ అవలీలగా అందుతుంది జ్ఞానం. కనుక గురువు అంటే శ్రద్ధ లేకుండా పోతుంది. ఆ గురువు ఏంటి, దూరంగా పెట్టి నన్ను ముట్టుకోకు, నన్ను ఇంత ఇవ్వు అంత ఇవ్వు అంటే అప్పుడు గురువు మీద మర్యాద వస్తుందేమో. కానీ అలా కాదు, ఈ గురువు అలా కాదు. అందరికీ ముందరే జ్ఞానాన్ని ఇచ్చేస్తున్నాడు. తను ఇవాళ నేర్చుకుంటే ఇంకో గంటలో అందరికీ ఇస్తున్నారు. ఆయన పెద్ద గ్లోబ్లో మన చిన్న అంశాన్ని, ఆ గ్లోబ్ని మనం చూడగలమా? చూడలేం కదా. అలాంటప్పుడు ఆ గ్లోబ్లో ప్రతిదీ ఎక్కడుంది, ఎంత ఉంది అనే సంగతి మనకేం తెలుస్తుంది? కనుక తెలియని వాటి గురించి మనం ఆలోచించడం, మాట్లాడడం చాలా మూర్ఖత్వం అనిపిస్తుంది. కనుక తెలుసుకోవడం మంచిది. ప్రతి వాళ్ళు గురువు అంతా ఎదగాలని నాకు కోరికే, అందరికీ కోరికే. కానీ గురువు మనం ఎంత ఎదుగుతూ ఉంటే ఆ గురువు కూడా అంత ఎదుగుతూ ఉంటాడు. మనకు అందనంతా ఎదుగుతూ ఉంటాడు గురువు. అలాంటి వాడు. ఎందుకంటే ఆయనకి సాధించాల్సిన బోళ్ళని ఉంటాయి, తెలుసుకోవాల్సిన బోళ్ళని ఉంటాయి. ఆ బోళ్ళని ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? గురువు ఇంతే మనకి చెప్పింది, ఓహో ఇవాళ చెప్పేశారు కదా ఇది ఇంతే అని అనుకుంటే కాదు. ఆయన చాలా పెద్ద లెవెల్లో ఆలోచిస్తారు, పెద్ద పిక్చర్ చూస్తారు ఆయన. మనం చిన్న సినిమాలు చూపిస్తాం, ఆయన పెద్ద సినిమాలు చూసి మనం ఏదన్నా చెప్తూ ఉంటారు. కానీ మనం ఏం చేస్తామంటే తక్కువ లెవెల్లో ఆలోచిస్తే ఈయనేంటి ఇలా చెప్తున్నారు, ఆయన 10 ఏళ్ల కిందట చెప్పినవి ఇప్పుడు జరుగుతున్నాయి, ఇప్పుడు చెప్పేవి 10 ఏళ్ల కిందట అవుతుంది. ఎందుకంటే మేనిఫెస్టేషన్కి ప్రతిదీ కూడా టైం తీసుకుంటుంది. ఏదైనా సరే సత్యం మేనిఫెస్ట్ అవ్వాలంటే చాలా టైం తీసుకుంటుంది. ఆ టైం తీసుకోవడంలో ఏమవుతుంది, కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఆ సంవత్సరాలు పట్టినప్పుడు తక్కిన వాళ్ళు ఏమనుకుంటారు, ఓహో పత్రికారు ఇలా చెప్పారు కదా, ఇది ఏం జరిగింది, ఇది నిన్న చెప్పారు కదా, ఇవాళ ఏం జరిగింది, ఈ మార్పు ఏం జరిగింది కాదు. లోపల ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. మనలోనే ఎంతో చిన్న పిల్లవాడు పాకుతాడు, పరిగెడతాడు, తర్వాత నడుస్తాడు, పరిగెడతాడు, చదువుతాడు, పెద్దవాడవుతాడు. ఈ మార్పులన్నీ మనం రోజు చూస్తుంటాం. ఆ ఎదుగుదలని ఎలా తెలుస్తుంది? అప్పుడే పెద్దగా వాడు అయిపోయాడా అని మనం అంటాం. అలాగే ఇది కూడా. అలా లోపల జరిగే మార్పులు మనకి తెలియవు, అస్సలు తెలియవు. ఆ తెలియనప్పుడు తెలియనట్టే ఉండాలి, తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అంతేగాని గురువుని తప్పు పట్టేవాళ్ళు గురువు శిష్యులే కాదు నా ఉద్దేశంలో, ఫాలోవర్స్ కిందే లెక్క. మొన్న ఒక దీంట్లో వచ్చిందనమాట గురు శిష్యుల గురించి, నేను చెప్పానమాట. గురువు గురించి ఆలోచించేవాడు ఎట్లా ఉండాలంటే, గురువు ఒక సైగలతోటి కనిపెట్టగలగాలి గురువుకి ఏం కావాలి అని. మంచి దాహం వేస్తుందా, ఆయన మొహం చూసి తెలుసుకొని నీళ్లు తెచ్చిపెట్టాలి. ఆకలిస్తుందా, ఆయన మొహంలో యొక్క ఆకలిని గమనించి అన్నం తెచ్చిపెట్టాలి. అలాగే ప్రతిదీ కూడా చేస్తూ పోతుంటే అది శిష్యరికం అనేది, అసలైన శిష్యులు అనేది. అంతేగాని ప్రతి వాళ్ళు శిష్యులు కాలేరు. ఇప్పుడు జీసస్ లాంటి వాళ్ళకే ఎంతమంది మిగిలారు? 12 మంది మిగిలారు. మరి ఎలా మిగులుతారు? ఎందుకు మిగులుతున్నారు? బికాస్ అందరూ అంత ఎత్తుగా ఎదగలేరు కాబట్టి. ఎన్నో హర్డిల్స్ వస్తాయి శిష్యులు, దీంట్లో ఎన్నో హర్డిల్స్ వస్తాయి. ఆ హర్డిల్స్ అన్నీ దాటుకుంటూ పోవడమే శిష్యుల పని. ఈ శిష్యులన్నీ కూడా నేను వారియర్స్, స్పిరిచువల్ వారియర్స్. ఆ స్పిరిచువల్ వారియర్స్ ఎప్పుడైతే ఆ హర్డిల్స్ అన్ని దాటుకుంటూ పోతారో అప్పుడే పిరమిడ్ పైన కోన్ ఉంటుంది, ఆ కోన్ దాకా చేరుకోగలుగుతారు. ఆ చేరుకున్నవాడే అసలైన గురువుగా మారుతాడు. ఆ మారిన వాడే పత్రికారు. అలా మారారు కాబట్టి పిరమిడ్ ఇప్పుడు ఇంత ఎత్తుకు ఎదిగింది. గురువు అనేవాడు చాలా మందికి చూస్తాను ఇది 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 అని తప్పులు పడతారు. ఆయన ఎప్పుడన్నా ఒక్కళ్ళని తప్పులు పెట్టారా? చెప్పండి మీరు. ఎవ్వరూ తప్పులు పట్టలేదు. ఎవరిని కూడా నువ్వు తప్పు చేసావు, ఇది చేసావు అనేది ఎవరి గురించి కూడా ఆయన కమెంట్ చేయలేదు. కానీ ఆయన తప్పులను మాత్రం తక్కిన వాళ్ళందరూ గమనిస్తున్నారు. అది నాకు చాలా బాధగా ఉంది. అర్థం కాక, అది తప్పులు అనేది కూడా అర్థం కాక. దత్తాత్రేయులు 10 మంది ఆడపిల్లలతో ఉన్నారు. మరి ఒక ఋషి వస్తాడు,
చూడ్డానికి. ఆయన ఇలా ఉండేసరికి కోపం వచ్చి వెళ్ళిపోతాడు. కానీ వాళ్ళంతా ఎవరు? శిష్యులు, అమ్మాయిలు కాదు వాళ్ళు. కనుక ఇవన్నీ కూడా కొన్ని శిష్యులకు కూడా టెస్ట్ పెడతాడు గురువు, ఎంతవరకు వీడిని నిలబడగలరు అని. ఆ దాంట్లో ఓడిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. గెలిచి ఒప్పుకొని గురువు ఇది నా గురువు, గడ్డి పరకని తీసుకెళ్ళి గురువుగా మార్చుకున్నా సరే గడ్డి పరకకు కూడా మనం మర్యాద ఇవ్వాలి. అలాంటిది ఇంత జ్ఞానం ఉన్న గురువుకి ఎంత మర్యాద ఇవ్వాలో మీరే ఆలోచించండి. కనుక గురువుని ఆ మర్యాద ఇచ్చి ఆయన చెప్పింది విని, చేతులు కట్టుకొని ఆయన చెప్పింది విని ఆచరించగలిగిన వాడే అసలైన శిష్యుడు. అంతేగాని ఆయన గురించి విశ్లేషణ చేసి ఆయన టెస్ట్ చేసి 10 మంది గురువుల చుట్టూ తిరిగి ఏ గురువు మంచివాడా అని శిష్యుడు ఎన్నుకోడు, గురువే అనుకుంటాడు ఏ గురువు ఏ శిష్యుడు మనకి ఉపయోగపడతాడా అని. కనుక ప్రతి పత్రికారు కూడా ప్రతి వాడిని ఎన్నుకుంటూ ఉంటాడు, ఏదో ఒక పని వాళ్ళతో చేయించుకుంటూ ఉంటారు. అదే పత్రికారుల గొప్పతనం. ఎవరిని కూడా చులకన చేయడు, ప్రతి వాళ్ళలోంచి పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటాడు. ఎంతో ప్రతి వాళ్ళలో నెగిటివ్ ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. కానీ ఆ నెగిటివ్ని పక్కన పెట్టి చుట్టూ ఉన్న వెలుతురిని తీసుకుంటే చాలు. అప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఒక గురువుగా మారగలరు. ఎంతో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నెగిటివ్ ఎనర్జీని మనం ఏం చేయాలి? సఫోకేట్ చేయాలి. సఫోకేట్ చేస్తే ఏమవుతుంది? ఆ నెగిటివ్ పారిపోతుంది అక్కడి నుంచి. ఆ సఫకేషన్ అనేది మనం చేయడం లేదు, దాన్నే భూతద్దం పెట్టి దాన్ని ఏం చేస్తున్నాం? పెద్దగా చూస్తున్నాం. ఆ నెగిటివ్ ఎనర్జీని పెద్దగా చూస్తున్నాం. ఆ పెద్ద పిక్చర్లో ఏమవుతుంది? నెగిటివ్ తప్ప పాజిటివ్ది కనపడదు. ఆ నీడ కూడా మనకు కనపడక మనం ఇలా బిహేవ్ చేస్తున్నాం. కనుక ఎప్పుడైనా సరే ఎవరైనా సరే పత్రికారులాగా అందరిలో ఉన్న పాజిటివిటీని బయటికి తీసి, వాళ్ళలో ఒక కళని బయటికి తీసి, వాళ్ళు చేయగలిగే శక్తిని, వాళ్ళ యొక్క పనిని బయటికి తీసుకొని ఈ పనులు చేయిస్తున్నారు. కాబట్టే ఈ సంస్థ ఇంత పెద్దగా ఎదిగింది. ఆ సంస్థ ఇంత పెద్దగా ఎదిగింది కాబట్టి దీన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిది. ఏదో చేసాము, ఏదో చెందాము కాదు. ప్రతి వాళ్ళు కూడా ఇది మనది అనేది అని అనుకుంటే అందరిది అవుతుంది. అంతేగాని ఇది నాది, ఇది నీది అనుకుంటే ఏది కాదు. పత్రికారు ఎవరి కోసము చేయలేదు, అందరి కోసము చేశారు. ఆయన కోసమే కావాలంటే అన్ని వేల ఉద్యోగం మానుకొని ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ చేస్తున్నారు అంటే అందరి కోసం చేస్తున్నారు, పబ్లిక్ కోసం చేస్తున్నారు, శాకాహారం కోసం చేస్తున్నారు, ధ్యానం కోసం చేస్తున్నారు. అందరూ ధ్యానులుగా మారండి, శాకాహారులుగా మారండి, జీవితాన్ని బాగు చేసుకోండి, అర్థం చేసుకోండి ఎందుకు పుట్టారో. ఇది ఆయన చెప్పే మెసేజ్. ఆయనను గట్టిగా నోరెత్తి అరుస్తున్నారు. ఒక చోట ఒక పూట ఎక్కడెక్కడ పడుకుంటారో తెలియదు, వాళ్ళ ఇంట్లో వసతులు ఉంటాయో తెలియదు, తిండి ఉంటుందో తెలియదు. అలాంటి చోట్లకి వెళ్ళి ఆయన అంత చెప్తున్నారు. చెప్పి మరి ఇంటికి వస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం? హాయిగా ఏసీ రూమ్లో పడుకొని మనం వింటూ, ఆయన వచ్చిన ఆ పుస్తకాలన్నీ చదువుకుంటూ, ఆయన చెప్పినవన్నీ మాట్లాడుతూ మనం ఏం చేయాలని ఆలోచించడం లేదు. ఆయన ఏం చేస్తున్నారో కూడా అర్థం చేసుకోవడం లేదు. అదే నేను చెప్పాను, పత్రికారు తిరుగుతున్నారు, చేస్తున్నారు. మరి ఆయన తిరుగుతున్నారు అని మెచ్చుకోవడం కాదు, మనం తిరగాలని నేర్చుకోవాలి. ఆయనలాగా మనం తిరగాలి అని నేర్చుకోవాలి. అది అందరూ నేర్చుకోవాల్సింది ఈరోజు. అసలు గురువు దగ్గర ఎలా ఉండాలనేది పత్రికారి దగ్గరే నేర్చుకోవాలి. ఎందుకంటే నేను చూశాను ప్రత్యక్షంగా. సదానంద యోగ దగ్గర కానీ, పినాక పాండే గారి దగ్గర ఆయన నేర్చుకునేవారు. ఫ్లూట్ నేర్చుకోవడానికి వెళ్ళేటప్పుడు చేతులు కట్టుకొని ఉండేవారు. ఈయనకేమి రాక కాదు, సదానంద యోగిని మీట్ అయ్యే ముందర కూడా ఆయన అన్ని పుస్తకాలు చదివారు, అంత జ్ఞానం ఉంది. అయినా కూడా ఆయన గురువును ఒక స్థానం ఇచ్చినప్పుడు ఆ గురు స్థానాన్ని మనకు మర్యాద ఇవ్వాలి, ఆ స్థానానికి మర్యాద ఇవ్వాలి. అలాగే పినాక పాండే గారి దగ్గరికి వెళ్ళినా కూడా చేతులు కట్టుకొని అన్నీ నేర్చుకునేవారు. కీర్తనలు కానీ ఏది కానీ ఏమీ అనేవారు కాదు. ఆయన మెచ్చుకుంటే ఎత్తిపోవడం కానీ, తిడితే కుంగిపోవడం కానీ లేదు. సమంగా ఉండేవారు ఆయన. అది దాన్ని ఏమంటారు, సమస్థితిని పొందారు ఆయన. చూపించేవారు అక్కడ గురువు దగ్గర. కనుక ఏదైనా మనం పొగిడితే ఏదో పొంగిపోవడం, తిడితేనేమో పక్కకి వెళ్ళిపోవడం కాదు. ఆయన తిడితే ఎందుకు తిట్టారు, గురువు ఎందుకు తిట్టాడు, అదే ఆలోచించాలి. ఎక్కడ తప్పు చేస్తే తిట్టాడు, ఏం తప్పు చేసాం మనం చెక్ చేసుకోవాలి. ప్రతి వాళ్ళు ఒకటి తప్పు చేస్తున్నారు, ఏదంటే మనం చూసుకోవడం. ఎందుకంటే మనం చూసుకోవడంలో భయపడతాం మనం. ఎందుకంటే మనలో ఎన్నో తప్పులు ఉన్నాయి, ఆ తప్పుల్ని మనం చూసుకోవడానికి భయపడతాం. భయపడి ఏం చేస్తాం? ఎదుటి వాళ్ళ తప్పుల్ని ఎంచుతూ కూర్చుంటాం.
అప్పుడు ఏమవుతుంది, మనం ఓకే వీఆర్ హ్యాపీ అనే ఫీలింగ్ తెప్పించుకుంటాం. ఇది తప్పు. రాత్రి అయ్యేసరికి మనకి సరిగ్గా నిద్ర పట్టదు మనం తప్పులు చేస్తుంటే. అది మనం అర్థం చేసుకోవాలి. గురువు ఎంతో హాయిగా, పెద్దలు గారు ఎంతో రోజు హాయిగా నిద్రపోతారు రాత్రి అయ్యేసరికి. ఎందుకంటే పొద్దునుంచి రాత్రి దాకా కష్టపడతారు కాబట్టి. అందరికీ చెప్పడంలో, చేయడంలో, తిరగడంలో, ప్రయాణాల్లో ఎన్నో ఆపుకున్నారు ఆయన. నిజం చెప్పాలంటే ఎన్నో పోగొట్టుకున్నారు ఆయన కూడా. ఎన్నో సాక్రిఫైస్ చేశారు ఆయన. పిల్లల్ని సాక్రిఫైస్, ఫ్యామిలీని సాక్రిఫైస్ చేశారు, ఉద్యోగాన్ని సాక్రిఫైస్ చేశారు, మంచి లైఫ్ని సాక్రిఫైస్ చేశారు. మరి ఇన్ని సాక్రిఫైస్ చేసి ఆయన ఇంతమందికి చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? మంచిగా చెప్తున్నారు. అది ఆలోచించి ఒక్కొక్కరు ఆలోచిస్తుంటే అప్పుడు తెలుసుకోవాలి ఇది మనం ఎందుకు మాట్లాడుతున్నాం. అనవసరమైన మాటలు కానీ, అనవసరమైన ఆలోచనలు కానీ, అనవసరమైన చేతులు కానీ మానుకుంటే ప్రతివాడు మంచివాడే. మాటల ద్వారా చాలామందిని హింసిస్తాం మనం. ఆలోచనల ద్వారా చాలామందిని హింసిస్తాం. మానసిక హింస, శారీరక హింస, ఆత్మపరంగా కూడా హింస. ఎలాగా? ధ్యానానికి వెళ్ళే వాళ్ళని, వాళ్ళ సాధనకు అడ్డు పెట్టేవాళ్ళని తప్పదు. వాళ్ళ సాధనకి ఎప్పుడు అడ్డు రాకూడదు. మానసికంగా ఎవరిని హింసించకూడదు. మనం వర్బల్గా ఎవరిని హింసించకూడదు, తిట్టకూడదు. ఈ మూడు కనుక జాగ్రత్త పడ్డామంటే చాలా ఆనందంగా వాళ్ళని ఉంచగలం, మనం ఉండగలం. ప్రశాంతత అక్కడే దొరుకుతుంది. ప్రశాంతత లేదు 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 అనుకుంటారు అందరూ. ఎందుకు లేదంటే ఇందుకే లేదు. వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎంత హింసిస్తున్నారో అందరినీ తెలియక.